హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడైతే 7:30 8 o'clock అవుతుంది టైం అయితే. ఇప్పుడైతే నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. అలా బయటకు వచ్చి చూసేసరికి అంత చూడండి ఎంత బాగున్నాయమ్మా నేను వేసుకున్న చెట్లు కూడా. మార్నింగ్ మార్నింగ్ ఎంత వాక్ చేస్తున్నారు అనమాట బయట. చూడండి ఎంత బాగుందో. మా ఇంటి దగ్గర అయితే సైలెంట్ ఉంటుందన్నమాట మా ఏరియాలో అయితే. అలాగే ఇప్పుడు మేము కాఫీకి అయితే పెట్టినానమాట. గ్యాస్ మీద పాలు అయితే పెట్టినాను. ఇక్కడ చూడండి నైట్ అయితే నేను గుమ్మడికాయ పాయసం అయితే చేసినాను అనమాట. అది ఉంది, సూపర్గా వచ్చిందనమాట. మీకు కావాలంటే చెప్పండి, నేను వీడియో తీసి పెడతాను అనమాట. అది రెసిపీ అయితే షేర్ చేస్తాను మీకు. ఇప్పుడైతే కాఫీ అయితే రెడీ చేసినానండి. మా ఆయనకి అయితే ఇచ్చేసినాను. నేను మా అబ్బాయి అయితే బయటకు వచ్చేసి తాగుతూ అట్లా ఆడుతున్నాము. వాడికైతే బయటికి రావాలంటే ఎంత ఇష్టమో అండి. ఎప్పుడు లోపలే ఉంటాం కదా, అందుకనేసి డోర్ తీసినామంటే చాలు బయటకు వచ్చేస్తాడు. బాగా ఆడుకుంటాడు అనమాట బయట అయితే. లోపలైతే ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి నేనైతే స్నానం చేసి వచ్చేసినాను అనమాట. స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట. ఇప్పుడైతే టిఫిన్కి అయితే దోశలు అయితే వేస్తున్నాను. దోశలు అలాగే చట్నీ చేసినాను అనమాట. నాకైతే దోశలు అయితే చాలా ఇష్టమండి. మా ఇంట్లో అయితే ఎప్పుడు దోశ పిండి ఫ్రిడ్జ్లో ఉంటుందన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తింటూ ఉంటాము అప్పటికప్పుడు. ఇంట్లో ఏం లేకపోయినా కూడా దోశ పిండి ఉంటే చాలు, దోశలు వేసుకొని దానికి ఏమైనా చట్నీ చేసుకుని తినేసేయచ్చు. స్టాక్ ఉంటుందన్నమాట మా ఇంట్లో అయితే ఎప్పుడు ఫ్రిడ్జ్లో అయితే. ఇది రెండో దోశ అనమాట. రెండో దోశ కూడా రెడీ అయ్యింది. ఇప్పుడైతే మా ఆయనకి అయితే వేసి ఇస్తానండి. తింటా అన్నాడు అనమాట. మా ఆయన ఇప్పుడు బయటికి వెళ్తా అన్నాడు. ఈరోజు సాటర్డే అనమాట, లీవ్ ఉంది ఈరోజు. తినేసి మా ఆయన బయటకి అయితే వెళ్తాడు. అలాగే పాయసం కూడా వేడి చేసి ఇచ్చేసినాను అనమాట. అది కూడా తినేస్తారు అనమాట. ఇక్కడ చూడండి మా వాడైతే పడుకున్నాడు అనమాట. మా అబ్బాయి అయితే నిద్రపోయినాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఆయన అయితే ఆర్డర్ చేసింది అనమాట ఫ్లిప్కార్ట్లో. అయితే మా బాబు బర్త్డే ఉంది, అందుకనేసి ఇది మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. డెకరేషన్ ఐటమ్ అనమాట ఇది. ఇంకా 14 డేసే ఉంది మా బాబు బర్త్డే అనమాట. అందుకనేసి మా ఆయన బుక్ చేసినాడు. మీకు క్వాలిటీ ఎంత ఎలా ఉందో కూడా మీ ముందే తీసి చూస్తాను చూడండి. కావాల్సింటే చెప్పండి, నేను కోడ్ కూడా మీకు ఇస్తాను, మీరు బుక్ చేసుకోవచ్చు. ఏమో బెలూన్ గ్లూ అంట ఇది వచ్చింది. ఇది వచ్చేసి గాలి నింపేది అనమాట బెలూన్స్లోకి. బెలూన్స్ ఇచ్చినారండి. మీకు పక్కన ఫోటో పెడతాను దీని ఎలా ఉంటుంది అనేసి. ప్లాస్టర్ కూడా వచ్చింది. ప్లాస్టర్ కాదండి, ఇది మనం లైనింగ్ చేసుకోవడానికి అనమాట. ఇది హ్యాపీ బర్త్డే అనేసి ఇవన్నమాట. ఇవి కర్టైన్ అనమాట. 2 కర్టైన్స్ ఇచ్చినారు వెనకాల బ్యాక్గ్రౌండ్కి. తీసి చూపిస్తాను ఒక్కొక్కటే. ఇక్కడ చూడండి, చూడవచ్చు మీరు. ఇలాంటివి 2 ఇచ్చినారనమాట. మీకు ఆ రోజు మీకు వ్లాగ్ కూడా చేసి చూపిస్తాను మీకు. మా బాబు బర్త్డే రోజు మేము ఎలా చేస్తామనేసి కూడా.
ఇలాంటివి 2 ఇచ్చినారనమాట. ఇంకోటి వచ్చేసి ఇది హ్యాపీ బర్త్డే అనేసి ఇవి నెంబర్స్ ఇచ్చినాడు అనమాట, లెటర్స్ ఇచ్చినాడు అనమాట. ఇవి డెకరేషన్ చేస్తే బాగా కనిపిస్తుంది, మీకు విడివిడిగా చూపిస్తే బాగా కనిపిదు అనమాట ఎలా ఉందనేసి. పెడతానులేండి మీకు వీడియో అయితే. అలాగే చిన్న ప్లాస్టర్ కూడా ఇచ్చినారనమాట వాటిని అతికించడానికి. ఇవైతే బెలూన్స్ అండి, చూడండి ఎన్ని బెలూన్స్ ఇచ్చినారో. ఇవి వచ్చేసి బేబీ బాయ్ అనేసి చూసారు కదా, బేబీ బాయ్ అనేవి 2 ఇచ్చినారనమాట. 2 ఫస్ట్ బర్త్డే బాయ్ అనేసి. ఇంకోటి వచ్చేసి ఇదైతే అర్థం కావట్లేదండి ఇదేమి కూడా అనేసి. ఇది వచ్చేసి ఇది ఒకటి ఇచ్చినారు. డెకరేషన్ చేస్తే బాగా కనిపిస్తుందండి, ఇప్పుడు చూపిస్తే ఏం బాగా కనిపించదు. సరేనా, బాగానే వచ్చినాయండి. క్వాలిటీ అయితే అంత బాగుంది అని చెప్పలేము కానీ బాగుంది. చూడాలి, మా ఆయన ఇంకా చూడలేదు కదా, చూసిన తర్వాత ఆయన ఏం చెప్తారో చూడాలన్నమాట. చూడండి ఇక్కడ చూడండి, మా ఆయన అయితే బయటకు వెళ్ళేసి అయితే వచ్చినారనమాట, మధ్యాహ్నం వచ్చేసినాడు. మాకైతే కేక్ అయితే తీసుకొచ్చినారు అనమాట, దాన్ని అయితే తింటా ఉన్నాము ముగ్గురు కలిసి. అయితే మా వాడు చూడండి ఏం ఆటలు ఆడుతున్నాడు, అసలు తినేసినామన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ సాయంత్రం అనమాట, అలా బయట మా వాడిని అయితే అట్లా ఆడించుకుంటూ వాడికి బనానా అయితే తినిపిస్తున్నాను అనమాట. తినిపిద్దామనేసి 3:30 అయింది టైము, సాయంత్రం కూడా కాదు. వాడు ఆడుకుంటూ అయితే బాగా తింటాడనమాట. ఇంట్లోనే అయితే అసలు తిండు, ఏడుస్తూ ఉంటాడనమాట. ఇక